విజ్ఞాన ప్రవేశ పరీక్ష వీసాట్ 2025 ఫేజ్ 1 టెస్ట్ కు ఈ ఏడాది అనూహ్య స్పందన వచ్చిందని విజ్ఞాన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణ్ తెలిపారు. హైదరాబాద్ దేశ్ముఖి సమీపంలోని విజ్ఞాన యూనివర్సిటీ క్యాంపస్, గుంటూరు జిల్లా వడ్లమూడిలోని క్యాంపస్లో నిర్వహించిన బీటెక్, బీఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్, ఫార్మర్ డి ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షలను నిర్వహించామన్నారు. ఫలితాలు విడుదల చేసిన నాగభూషణ్ ఏప్రిల్ 16 నుంచి 20వ తేదీ వరకు కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పారు. యూనివర్సిటీలో చదివిన 85% పైగా విద్యార్థులకు ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. పరిశోధనల్లో సత్తా చాటడంతోనే మా విద్యా సంస్థలపై విద్యార్థులు, తల్లిదండ్రులకు నమ్మకం పెరిగిందని నాగభూషణ్ పేర్కొన్నారు. Candidate will be prepared through minors and through honors for the recruitment drives also. So they would be very much ready to face the industry, and they would be very ready just not for an employment, for all-round development. In fact, I wish that if the people are not, if the students are not going to be the breadwinners for the family, if they are breadwinners for the family, they should certainly go for a job, which definitely they are going to get. Among the 6,000 odd engineering institutions who took part in this ranking framework. Having said that, most of our programs in the university have been accredited both by the National Assessment and Accreditation Council, which is headquartered in Bengaluru, as well as the National Board of Accreditation, which is in tune with the Washington Accord, which is a global recognition, has been given to many of our programs of this university. ఆ 40,000 మంది యొక్క రిజల్ట్ మేము ఈరోజు అనౌన్స్ చేస్తున్నాము. ఈ రిజల్ట్ మా యొక్క వెబ్సైట్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క అభ్యర్థికి మేము వాళ్ళ SMS ద్వారా కానీ, వాళ్ళ ఫోన్కి వాట్సాప్ ద్వారా మరియు ఫోన్ కాల్ ద్వారా కూడా తెలియపరుస్తాం అందరికీ కూడా. దాంట్లో ఏ రోజు కౌన్సిలింగ్ అనే విషయం కూడా పొందుపరిచాము. కాబట్టి మీరు తప్పకుండా అవకాశాన్ని వాడుకొని మాకు యూనివర్సిటీకి వచ్చి జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఈసెట్ ద్వారా మరియు ఎంసెట్ ద్వారా, అలాగే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా కూడా మేము స్కాలర్షిప్స్ ఇస్తాము మెరిట్ అభ్యర్థులకి. సో ఆ మెరిటోరీస్ ఎలా ఉంటుందంటే, ఈసెట్లో మొదటి 50 ర్యాంకులకి 50% స్కాలర్షిప్ ఇస్తాము. అలాగే 51 నుంచి 200 వచ్చే ర్యాంకు వరకు కూడా 25% ఇస్తాము. 201 నుంచి 2000 ర్యాంకు వరకు కూడా 10% ఇస్తాము. అలాగే ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా 970 మార్కులు దాటిన వాళ్ళకి 50% ఇస్తాము. 950 దాటిన వాళ్ళకి 25%, 920 దాటిన వాళ్ళకి 10%. జరగబోయే ఎంసెట్లో 10,000 లోపు ర్యాంక్ వస్తే కనుక 75% కూడా పొందవచ్చు. అలాగే 20,000 లోపు వస్తే 50%, అలాగే 35,000 లోపు వస్తే 25%, 40,000 లోపు వస్తే 10% కూడా అవకాశాలు ఉన్నాయి.